ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఫ్రెండ్స్, మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇంతకు ముందే చెప్పాను బ్రదర్ షఫీ గారి యొక్క వీడియోస్కి ఖచ్చితంగా జవాబు ఇస్తాను అని. మరి షఫీ గారు ఇంతకుముందు ఒక వీడియో చేశారు, చాలా విస్తారంగా మాట్లాడారు, ఒక గంట సేపు ప్రసంగం చేశారు. క్రైస్తవుల యొక్క పాస్టర్లకి ప్రసంగాలు అలవాటే, ఈ ప్రసంగాలు వినడం క్రైస్తవులకు కూడా అలవాటే. కానీ షఫీ గారు ఇది బాగా వంట పట్టించుకున్నట్టున్నారు, ఒక విస్తారమైన వర్తమానం చెప్పేశాడు. కాబట్టి ఆయన యొక్క అభిప్రాయాలు లేదంటే కల్పన కథలు, కల్పన ఆలోచనలు వీటన్నిటిని పక్కన పెట్టి సారాంశాన్ని మనం బయటకు తెద్దామని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక పాయింట్గా వినండి, ఇందులో పరిశుద్ధాత్మ గురించి షఫీ మాట్లాడుతున్న విషయం ఏంటి అనేది మనం బైబిల్ ద్వారా వాస్తవం ఏంటనే తెలుస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు షఫీ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి మీరు అందరూ కూడా. ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని పరిశీలిస్తే యేసు అంటున్నారు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని చెప్తున్నారు. అంటే భూమి మీద ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టద్దు, దేవుడు అని ఎవరిని అనకూడదు. ఒకే ఒకడు దేవుడు ఉన్నాడు, ఒకే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు. ఇక్కడ తండ్రి అని ఏదైతే మన బైబిల్ కొత్త నిబంధనలో వాడబడిందో, పాత నిబంధనలో యెహోవా అని సృష్టికర్తల దేవుడిగా ఎవరైతే పరిచయమయ్యారో ఆ సృష్టికర్తల దేవుణ్ణి, ఆ భూమి ఆకాశంలో నిర్మించిన ఆ సృష్టికర్తనే కొత్త నిబంధనలో తండ్రి అని వాడటం జరిగింది. ఎక్కడెక్కడైతే తండ్రి అన్న పదము బోధించడంలో వాడటం జరిగిందో అక్కడ సృష్టికర్తల దేవుణ్ణి ఉద్దేశించి వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, ఈ భూమి మీద ఎవడు కూడా తండ్రి దేవుడిని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ దేవుడు, ఒక్కడే మీ తండ్రి అయినా పరలోకమందున్నారు అని చెప్పేసి యెహోవాని బట్టి ఆయన ఒక్కడే నమ్మాలని, ఆయన పరలోకంలో ఉన్నాడని ఈ విధంగా నమ్మకాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి యేసు వారు మనకి బోధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యంలో యేసు వారు చెప్తున్నారు, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా అని పిలుస్తున్నారు. ఆ తండ్రి ఎవరంట, దేవుడు ఎవరంట, ఆకాశానికి భూమికి ప్రభువు అని చెప్పేసి ఆ యేసు వారు ఆ దేవుని గురించి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మన విశ్వాసాలు ఇలాగే ఉన్నాయా, మన విశ్వాసం ఇలాగే ఉందా, సరి చేసుకునే ప్రయత్నించాలి. ఇక్కడ ఏం తెలుస్తుంది, ఒక్క యెహోవాని తప్ప పరిశుద్ధాత్మని దేవునిగా యేసువారు విశ్వసించినట్లుగా మనకి ఇక్కడ తెలియటం లేదు. అంటే యేసువారు చేస్తున్న ప్రకటన ప్రకారముగా, యేసువారు ఇస్తున్న బోధ ప్రకారముగా దేవుడు ఎవరట, యెహోవా దేవుడు, సృష్టికర్తన దేవుడు, భూమి ఆకాశాలకు ప్రభు ఒక్కడే అన్న విషయం ఒక ప్రస్తావన వస్తుంది తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా దేవుడే అన్న ప్రస్తావన యేసు వారు ఇక్కడ చేస్తున్నట్లుగా మనకు అర్థం కావడం లేదు. క్లియర్ మెసేజ్ ఇక్కడ ఉన్న విషయం మనం కొంచెం గమనించాలి. మన ఆలోచన ప్రకారముగా ఏముండాలి, సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఆయన ఆకాశానికి భూమికి ప్రభువుగా ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇది యెహోవా పట్ల, ఆ తండ్రి పట్ల, ఆ దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన ఆలోచన అనే విషయం మనకి యేసు బోధన ప్రకారంగా అర్థమవుతుంది. వినరుగా ఫ్రెండ్స్, మరి బ్రదర్ షఫీ గారు చెప్తున్న మాటలను బట్టి మనం కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాము. నెంబర్ 1 ఏంటంటే, బ్రదర్ షఫీ గారు మన విశ్వాసాలని పరిశీలన చేసుకోవాలి లేదంటే సరి చేసుకోవాలని చెప్పేసి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారనమాట. నేను మరలా చెప్తున్నాను, స్టార్టింగ్లోనే బ్రదర్ షఫీ గారు అనుకుంటున్నట్టుగా లేదంటే వారి యొక్క అభిప్రాయ ప్రకారము లేదంటే వారి యొక్క పూర్వీకులు అతనికి ఏం చెప్పారో మనకు తెలియదు, కానీ వారంతా కూడా, ఇస్లాం వారంతా కూడా అనుకుంటున్నట్టుగా యెహోవా అల్లా ఒకరు కాదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మాటలన్నీ మీరు ఈ కోణంలోనే మీరు ఆలోచన చేయాలి. వారు ఊహిస్తున్నట్టుగా అల్లా యెహోవా ఒకరు కాదు, యెహోవానే దేవుడు, అల్లా దేవుడు అని వారు అనుకోవచ్చు, కానీ అతనికి యెహోవా గారికి సంబంధం లేదు. బ్రదర్ షఫీ గారు మాత్రమే కాదు, చాలా మంది క్రైస్తవ్యాన్ని లేదంటే క్రీస్తుని ద్వేషించేవారు, ముఖ్యంగా ఇస్లామిక్ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరికి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును గురించే అర్థం కాలేదు. ఓకే, ముఖ్యమైన విషయం ఇది. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును గురించే అర్థం కాని వీరి యొక్క అజ్ఞానానికి పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వము కనిపిస్తుందా ప్రశ్న. ఓకే, క్రైస్తవ సహోదరులారా, మీరు ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు అంటే, ఒక వాక్చాతుర్యము కలిగి లేదంటే ఒక మోటివేషన్ స్పీకర్ లాగా నిన్నటిదాకా మొన్నటిదాకా మాట్లాడాడు కదా, ఇప్పుడు కూడా అంతే.
ఒక మోటివేషన్ స్పీకర్ గెటప్ వేసుకొని బాగా ట్రైనింగ్ అయ్యి 10 సంవత్సరాల పాటు ఈ విధంగా వాక్ చాతుర్యంతో అనర్గళంగా మాట్లాడగలిగిన యొక్క షఫీ గారి యొక్క మాటలకు మీరు మైమరచిపోయి నిజమా అవునా అన్నట్టు ఎప్పుడు మనకు సాతాను వచ్చి చెప్పినప్పుడు ఆశ్చర్యపడింది చూసారా? దేవుడు చెబుతున్న విషయాలను కూడా నిజము అని నమ్మకుండా అది అబద్ధమేమో అని అవునా అని ప్రశ్న వేసినట్టుగా మీరు ఆశ్చర్యపడి చూడవలసిన అవసరం ఏమి లేదు. బైబిల్లో ఉన్న వాస్తవాలను ఈ ఇస్లామిక్ ఈ ముఖ్యంగా ఈ యొక్క మత ఛాందస్తవాదం కలిగిన వారికి అర్థం కాదు. సో వీరికి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమే అర్థం కానప్పుడు పరిశుద్ధాత్ముల గురించి వీరికి ఏ విధంగా అర్థమవుతుంది? అర్థం అవ్వదు. ఏదో ఒక వాక్యమును తీసుకొని దాన్ని మెయిన్ స్టేట్మెంట్ గా చెప్పడం అనేది బైబిల్కి విరుద్ధమైన విషయం. అది మనందరికీ తెలిసిందే. దేవుడు తనను తాను విభిన్నమైన కాలాలలో విభిన్నమైన పద్ధతులుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది సత్యం. పాత నిబంధనలో ఏ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి యేసుక్రీస్తు వారి ద్వారా ఏ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని గురించి మరింతగా మనము ఏ విధంగా తెలుసుకుంటున్నాము అనే విషయాలు గనక ఆలోచన చేస్తే దేవుడు మొదట చెప్పిన మాటకి స్టాండర్డ్ అయిపోయి ఉండడం కాదు, ఒక్కసారిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ అర్థము చేసుకోలేని అజ్ఞానులు మానవ సమాజం కాబట్టి దేవుడు తనను తాను పరిపూర్ణంగా ఎప్పుడు కూడా తెలియచేయలేదు. సో ఈ యొక్క పరిశుద్ధాత్మని గురించి మనం అర్థం చేసుకోవాలంటే మొదటగా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, ఈ లేఖన భాగాల్లో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం ఎవరికైతే కనిపిస్తుందో వారికి మాత్రమే పరిశుద్ధాత్మని గురించిన ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. రైట్. యేసుక్రీస్తు వారి బోధల్లో ఏ విధంగా ఉంది అని వల్లమాలిన కబుర్లు చెప్తున్నాడు కదా షఫీ. ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క బోధల వాస్తవాలను మనం లోతుగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే చెప్పాను కదా, ఒకే ఒక వాక్యాన్ని చూసుకొని మొత్తం కూడా సారాంశం మనం చెప్పడం వీలు పడదు. బైబిల్ మొత్తం చదివిన తర్వాత బైబిల్ యొక్క సారాంశం తీసుకోవాలి, కానీ ఒకే ఒక వాక్యం తీసుకుని బైబిల్ సారాంశం మొత్తం చెప్పడం అనేది వీలు పడే విషయము కాదు. రైట్. వీరి వల్ల అవుతుందేమో ఖురాన్ చదివి, కానీ బైబిల్కి అలా సెట్ అవ్వదు అనమాట. రైట్. మరి యేసుక్రీస్తు వారి యొక్క బోధన కనుక మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో మాత్రమే మనం చూసామనుకోండి, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాలంటే ఇంకా క్రొత్త నిబంధన మొత్తం కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది అనమాట. అవన్నీ చూసే సమయం ఇది కాదు కాబట్టి ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని మాత్రమే మనం చూద్దాము. ముఖ్యంగా మత్తయి సువార్తలో 10వ అధ్యాయములో 19వ వచనం 20వ వచనంలో కనుక చూసినట్టయితే యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో అంటే ఎవరి గురించి, పరిశుద్ధాత్ముని గురించి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనం ఒకసారి చూడండి. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి, మీరేమి చెప్పవలనో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడును. 20వ వచనం చూడండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఇక్కడ చాలా స్పష్టంగా ఒక పదం మనకు కనిపిస్తుంది, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని అని. అంటే వీరి యొక్క అర్థజ్ఞానంతో గనక ఆలోచన చేసినట్టయితే మీ తండ్రి ఆత్మ అంటే ఇక్కడ దేవుడు తండ్రిగా మనకు కనిపిస్తున్నాడు అంటే ఆయనకు కూడా ఒక ఆత్మ ఉంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించండి, శరీరానికే కదా ఆత్మ ఉండేది, మరి తండ్రికి కూడా ఆత్మ ఉంది అని ఇక్కడ వ్రాయబడింది అంటే ఇప్పుడు దేవుడు కూడా అంటే తండ్రి కూడా ఈ యొక్క శరీర భాగాలతోనే ఉన్నాడు, ఆయన కూడా ఈ రక్త మాంసాలు కలిగిన శరీరంతోనే ఉన్నాడు అని అపార్థం చేసుకునే అజ్ఞానపు ఇలాంటి బ్రదర్ షఫీ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ అది కాదనమాట, శరీర సంబంధమైన విషయం గురించి కాదు ఇక్కడ చెప్తుంది. తండ్రి యొక్క ఆత్మ అంటే దేవునికి కూడా ఒక ఆత్మ ఉంది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో కనుక చూసినట్టయితే అక్కడ ఏమనుంటది, 7 ఆత్మలు కలిగిన వాడను అని ఉంటది. అది సంపూర్ణతకు సాదృశ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకంగా చూసినట్టయితే ఇక్కడ మనం తండ్రి ఆత్మ మీలో ఉండి అని ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ యొక్క తండ్రి యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరి ఆత్మ?
తండ్రి యొక్క ఆత్మగా మనకి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అదే విధంగా మనం గనక 12వ అధ్యాయం 31వ వచనం గనక 32వ వచనం గనక చూసినట్టయితే, పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణే లేదు. దేవుని విషయంలోనూ క్రీస్తుని గురించి విషయంలోనూ ఎవరైనా సరే ఏదైనా మాట్లాడినా సరే తొలనాడినా సరే వారికి క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మను గురించి కనుక ఎవడన్నా సరే తొలనాడితే వాడికి క్షమాపణే ఉండదు. అంటే పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆ స్థాయి ఏంటి, ఆయన మాటల్లో పరిశుద్ధాత్ముడు ఏ స్థానంలో ఉన్నాడు అనేది మనము గ్రహించాలి. అదే విధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో కనుక మనం చూసినట్టయితే, దేవుని ఆత్మశక్తి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నట్లు ప్రభువు చెప్పిన మాటలు కేవలము మత్తయి సువార్తలోనే దాఖలు చేయబడలేదు, ఇంకా మిగిలిన చోట్ల చాలా చోట్ల ఉన్నాయి. అంటే దేవుని ఆత్మతో, అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు వారు దయ్యములను వెళ్ళగొట్టినట్టు, అంటే అద్భుత కార్యాలు చేసే విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క కీలకమైన పాత్ర కనిపిస్తుంది అన్నమాట. అతను కేవలము వ్యక్తి మాత్రమే కాదు, ఒక మెసెంజర్ మాత్రమే కాదు ఇస్లామిక్ వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలు గనక పరిశీలన చేస్తే ఆయన శక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు చెప్పిన, స్వయంగా ఆయన చెప్పిన ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమని? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం కనుక మనం చూసినట్టయితే ఒకసారి గమనించండి. అక్కడ తండ్రి యొక్క నామంలోను, కుమారుని నామంలోను, పరిశుద్ధాత్మ నామంలోను బాప్తీసం ఇవ్వమని చెప్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వండి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడడానికి తండ్రి, కుమారు యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తీసం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ కేవలం ఆఫ్టర్ ఆల్ ఏదో జస్ట్ కామన్ వెన్నా, అక్కడ ఏదో వచ్చాడు ఆయన పని చేసుకుని పోతున్నాడు, మధ్యవర్తిగా వచ్చి పోతున్నాడు అని చెప్పేసి అనుకుందామా? అంటే యేసుక్రీస్తు వారు త్రియేకమైన నామమును ఎంత స్పష్టంగా ఇక్కడ ఉపయోగించారు. ఇంత మాత్రమే కాదు, ఇంకొక 2-3 విషయాలు మీకు చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, క్రైస్తవ సమాజంలో ట్రినిటీ, ఈ ట్రినిటీని ఎవరైతే నమ్ముతున్నారో వారికి మాత్రమే లేఖన భాగాలలో పరిశుద్ధాత్ముని గురించిన దైవత్వము అర్థమవుతుంది. ఇలా అర్ధజ్ఞానంతో ఉన్న షఫీ గారు లాంటి వాళ్ళకి అర్థం కానే కాదు. ఎందుకని? వీరికి యేసుక్రీస్తు గురించిన దైవత్వమే అర్థం కాలేదు, ఇంకా పరిశుద్ధాత్మని గురించి వీరు అర్థం చేసుకోగలరా? క్రైస్తవ సమాజంలోనే పరిశుద్ధాత్మని గురించి అర్థం చేసుకోలేక చాలా మంది మామూలుగా గందరగోళానికి గురి అవ్వట్లేదు అనమాట. ఎందుకని? పరిశుద్ధాత్ముడి యొక్క ప్రత్యక్షత అందరికీ అర్థం కాదు. ఓకే, రైట్. మరి ఈ ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా, ఏంటి బ్రదర్ అని కనుక మీరు కనుక అడిగినట్టయితే, నెంబర్ 1 ఏంటి అంటే, మనకి ఆది కాండములోనే, ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఆది కాండములో మనం చూసినట్టయితే 3వ అధ్యాయములో 22వ వచనం కనుక చూసినట్టయితే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇక్కడ ఆదాము చెబుతున్న మనలో ఒకని వంటి వాడాయను అని చెప్తున్నాడు. అంటే ఇదే మానవుడు, అంటే ఆదాము ఎవరి పోలికలో చేయబడ్డాడు? దేవుని పోలికలో చేయబడ్డాడన్న విషయం మనకి ఇంతకు ముందు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మనలో ఒకని వంటి వాడాయను అంటున్నాడు. ఇక్కడ మనలో అంటే ఎవరు? సో ట్రినిటీని గురించి ఎవరైతే వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతున్నారో, ఈ ట్రినిటీలో ఈ మనలో అనే దాంట్లో కనీసం 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడే యేసుక్రీస్తు వారును, పరిశుద్ధాత్ముడును సృష్టికర్తలుగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, వీరు సృష్టికర్తలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే బైబిల్ చాలా డిఫరెంట్ గా మాట్లాడుతుంది. ఏంటి అంటే, ట్రినిటీ గురించి ఎప్పుడు కూడా 3 దేవుళ్ళు అన్నట్టు మాట్లాడదు. దేవుడు ఒక్కడని బైబిల్ మాట్లాడుతుంది. ఈ దేవుడు ఒక్కడని క్రైస్తవులు కూడా నమ్ముతారు. కానీ 3 వ్యక్తులు, దైవత్వం ఒక్కటే. వీరిలో ఒక్కొక్క వ్యక్తిగా తీసుకున్నట్టయితే సంపూర్ణమైన దైవత్వము గుణ లక్షణాలు వీరిలో ఉన్నాయి. కానీ బైబిల్ ఏమంటుందంటే, వీరిలో ఉన్న యూనిటీ, ఏకత్వమును ఎప్పుడు కూడా బైబిల్ సపరేట్ చేయదు. సపరేట్ చేయకుండానే మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు ఒక్కడే అని స్టేట్మెంట్ బైబిల్ ఇస్తుంది. మేము కూడా నమ్ముతాం, క్రైస్తవులను కూడా నమ్ముతాం, దేవుడు ఒక్కడే అని. ఇక్కడ 3 వ్యక్తులు వారి యొక్క దైవత్వపు లక్షణాలను బట్టి దేవుడు ఒక్కడని మేము చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ సంపూర్ణమైన మానవుని యొక్క, ఇక్కడ యేసుక్రీస్తు వారికి అయితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సంపూర్ణమైన మానవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ
ఆయనలో సంపూర్ణమైన దైవత్వపు లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని లేఖనాలు చూస్తే అర్థమవుతుంది. ఓకే, అదే విధంగా నోవాహు తర్వాత కాలంలో నిమ్రోదు కాలంలో కట్టిన బాబేలు గోపురం విషయంలో కూడా ఆయన మనము దిగిపోదాము, ఎందుకంటే అక్కడ వారి యొక్క భాషలను తారుమారు చేద్దాము అని కూడా స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే మనము దిగిపోదాము అని చెప్పేసి ఉపయోగించిన యొక్క పదములో బహువచనం కనిపిస్తుంది. ఎవరితోనూ? దేవదూతలతో దిగి వస్తాడా దేవుడు? అంటే దేవదూతలకు అంత గొప్ప స్థానం ఇచ్చాడా దేవుడు? ఇవ్వలేదు. కేవలము దేవదూతలు పరిచర్య చేయడానికే తప్ప, పని చేయడానికే తప్ప మన దేవునితో దైవత్వంతో సమానమైన విధంగా ఎన్నడూ కూడా దేవుడు మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ కూడా త్రిత్వము అనేది కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇది ప్రధానమైన విషయం క్రైస్తవులకి. సృష్టి ఆరంభంలోనూ, సృష్టి ఆరంభించినప్పుడు, లేదంటే సృష్టిని చేయబడిన సమయంలో కూడా ఈ త్రిత్వం అనేది ఉందని, అదేవిధంగా ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మని యొక్క యుగం మనకి నడుస్తుందని క్రైస్తవులు నమ్ముతారు. ఎందుకంటే తండ్రి అనే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు, తర్వాత యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు, తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత పరిశుద్ధాత్ముని మానవులకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముని గురించి ప్రవచనాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తాడు అని. సో పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుకోవాలంటే ఒక వీడియో కాదు, ఒక 10 నిమిషాలు కాదు, కొన్ని గంటల సేపు మనం మాట్లాడుకున్నా సరే తరిగిపోని సబ్జెక్ట్ బైబిల్లో ఉంది. కాబట్టి అర్థ జ్ఞానం కలిగిన ఈ బ్రదర్ షఫీ గారి యొక్క మాటలను మనము వెంట్రుకతో సమానంగా తీసి పడేయవచ్చు అని నేను సెలవిస్తున్నాను. ఎందుకు? వీరికి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమే అర్థం కానప్పుడు మహోన్నతుడైన దేవుని యొక్క శక్తిని పంచుకొని ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తు ద్వారా అద్భుత కార్యాలు చేయిస్తూ, మరి ఇప్పుడు ఆ క్రీస్తు చెప్పిన మాటల్లో మనకి జ్ఞాపకం చేస్తూ, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తూ, నేటికి కూడా తనదైన శైలిలో పరిశుద్ధాత్ముడు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాల గురించి, ఆయన యొక్క దైవత్వముల గురించి షఫీ గారు లాంటి వాళ్ళు ఈ జన్మ అంటారు కదా హిందువులు, అట్లాగా ఈ జన్మలో ఆయన అర్థం చేసుకోలేడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇస్లామిక్ సోదరులకు తెలియజేయండి, వీరు అనుకుంటున్నట్టుగా పరిశుద్ధాత్ముడు గురించి ఇవన్నీ షఫీ గారి యొక్క కళ్ళబొల్లి మాటలే తప్ప, ఆయన యొక్క అజ్ఞానపు అభిప్రాయమే తప్ప, బైబిల్ సెలవిస్తుంది, స్పష్టంగా సెలవిస్తుంది, పరిశుద్ధాత్ముడికి కూడా సంపూర్ణమైన దైవ లక్షణాలు ఉన్నాయి. ట్రినిటీలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురులో ఉన్న దైవత్వపు లక్షణాలను బట్టే మేము దేవుడు అంటున్నాము. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా, మీరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా సరే. ఓకే, రైట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మానవుడి గురించి. మానవుడిలో 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు: శరీరము, ప్రాణము, ఆత్మ. ఇక్కడ 3 సపరేట్ అన్నమాట: శరీరము, ప్రాణము, ఆత్మ. సో ఈ 3టిని కలిపితేనే మానవుడు అవుతాడు. ఈ 3టిని కలిపితేనే మానవుడు అవుతాడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 3టిని ప్రత్యేకంగా చూస్తే ప్రత్యేకంగానే కనిపిస్తాయి, దేనికి దానికే ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ మనం ఏకత్వంతో కలిపి చూస్తాం మానవుడు అని. ఎగ్జాంపుల్ మరొకటి, చెట్టు గురించి కూడా మాట్లాడుకోవచ్చు. చెట్టు అనగానే మనకు యొక్క దృష్టిలో ఎలా కనిపిస్తుందంటే 3 రకాల భాగాలు కలిపి కనిపిస్తాయి మనకి. చెట్టు యొక్క వేర్లు, కాండము, దాని యొక్క ఆకులు, ఈ యొక్క 3 భాగాలు కూడా కలిపే కనిపిస్తాయి. ఫన్నీగా మీలో ఎటకారంగా అనుకోవచ్చు, కానీ వాస్తవం ఇదే. మనుషుని యొక్క మాట తీరులోనూ వాడి యొక్క దృష్టిలోనూ మార్పు రావాలి. మనం ఎగ్గని అంటాం కదా, కోడి గుడ్డు, మన దృష్టిలో గుడ్డు ఒకటే అయి ఉండొచ్చు, కానీ దానిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే, ఈ సృష్టిలో మీరు ఏది చూసినా సరే మీ కోణం వేరు, దేవుని యొక్క కోణం వేరు. దేవుని గూర్చిన, దైవత్వమును గూర్చిన ఆ ప్రత్యక్షత ఈ భూమి మీద బైబిల్ ఒక్కటే సెలవిస్తుంది. బైబిల్ తప్ప పరిశుద్ధమైన గ్రంథము ఏది కూడా లేదు. రైట్. మరి ఇస్లామిక్ సోదరులకు బాధ కలిగించి ఉంటే క్షమించండి. అల్లా యెహోవా ఒకటి కాదు. ఓకే, రైట్. అందరికీ వందనాలు.